హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణి గారు. నమస్తే శ్వేత. లావణి గారు, ఇది చాలా అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో జరిగిన ఒక టాపిక్ ఇది. కాకపోతే ఏంటంటే వాళ్ళు నన్ను సొల్యూషన్ అడిగితే నేను మిమ్మల్ని అడిగి చెప్దామని చెప్పేసి ఆగాను. కాకపోతే మా ఫ్రెండ్ చెప్పింది కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది. కాకపోతే ఇలాంటి విషయాలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయో, ఎంతమంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారో తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు 7th క్లాస్. వాడు చిన్న 7th క్లాస్ అంటే ఏం తెలుసు. కాకపోతే ఏంటంటే వాడు ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. మన ఇద్దరం రేపు స్కూల్కి ఎర్లీగా వెళ్ళి కలుద్దాము, మాట్లాడుకుందాము, ఎవరు రాకముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నువ్వు స్కూల్కి వచ్చేసి అని చెప్పేసేసి. వాళ్ళ మమ్మీ అది చూసి నువ్వు ఇంకోసారి ఇలాంటి చాటింగ్స్ చేయొద్దని వార్నింగ్ ఇస్తే వాడు సరే అని చెప్పేసేసి వాట్సాప్ అంతా డిలీట్ చేసేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ గ్యాప్ తర్వాత వాడు అదే అమ్మాయితో స్నాప్చాట్లో చాట్ చేస్తున్నాడు. అందులో అంటే వాళ్ళ అమ్మకి అసలు ఆ స్నాప్చాట్ అనేది ఒక యాప్ ఉంటుందని కూడా తెలియదు పాపం. సో చాట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ మళ్ళీ ఓపెన్ చేసి చాటింగ్ అంతా చదివిన తర్వాత ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకొని మా దగ్గరికి వచ్చి చూపించడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ మదర్ అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను సొల్యూషన్ చెప్పలేకపోయాను. ఎందుకంటే వాడిని మేము ఎత్తుకొని పెంచినప్పుడు మాకు వాడు ఎంత పెరిగినా చిన్నపిల్లోడు అన్న ఫీలింగే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ చాటింగ్స్ అన్నీ చూస్తే వాడి బ్రెయిన్ మేము అనుకున్నట్లు లేదు. ఒక డిగ్రీ చదివే పిల్లోడు రేంజ్లో ఉందన్నమాట బ్రెయిన్. సో అసలు దీన్ని ఎలా తీసుకోవాలి, ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి, అసలు 7th క్లాస్ చదివే పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారు? సో ఇది మనము పేరెంటింగ్లో చేసుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడితే పిల్లలు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారో మనం ఆలోచిద్దాము. ఓకే. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఫ్రీగా ఉంది. ఫస్ట్ కీ పాయింట్ ఎవ్రీబడి, టీచర్స్ కానీ 1st క్లాస్ టు 10th క్లాస్ ఉన్న పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం ఎక్స్క్లూజివ్గా. స్కూలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు టీచర్స్ కంట్రోల్లో, పేరెంట్స్ కంట్రోల్లో, ఫ్రెండ్స్ కంట్రోల్లో, అండ్ ఆల్సో వాళ్ళు చూస్తున్న థింగ్స్ కంట్రోల్లో ఉంటారు. థింగ్స్ ఇన్ ద సెన్స్ మూవీ, సీరియస్, వెబ్ సిరీస్, గేమ్స్, ఆర్ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ఇంట్లో టాక్సిక్ పేరెంట్స్ ఉంటే అలాంటి పరిస్థితులు. ఈ 4 ఫ్యాక్టర్స్ పిల్లలకి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ ఉండే వాళ్ళకి బాగా అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనము అంటే కోవిడ్ తర్వాత సోషల్ మీడియా అనేది 100% బూమ్ అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలకి ఫోన్ అనేది నెసెసిటీ అయిపోయింది. వాళ్ళకి మనం ఏదో ఊరికి ఇవ్వట్లేదు, ఆన్లైన్ ట్యూషన్స్ అనో లేదంటే సో అండ్ సో రీజన్స్ వల్ల టెక్నాలజీ అనేది మన లైఫ్లో 100% పార్ట్ అయిపోయింది. దాన్ని మనము అవాయిడ్ చేయలేము, దాన్ని ఎక్స్క్లూడ్ చేయలేము. బట్ నౌ పిల్లలకి ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి అడల్ట్ కంటెంట్ అనేది ఫ్రీ అయిపోయింది. అడల్ట్ కంటెంట్ ఇన్ ద సెన్స్ చాలా మీరు యూట్యూబ్ రీల్స్ చూస్తే కానీ, షార్ట్స్ చూస్తే కానీ రొమాంటిక్ సీన్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి. లేదంటే ఇద్దరు హీరో హీరోయిన్స్ కిస్సింగ్ సీన్స్ కానీ, లేదంటే వాళ్ళు ప్రపోజల్ సీన్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు ఏంటంటే స్కూలింగ్ ఏజ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ఆ రోల్స్లో ఊహించుకుంటారు పిల్లలు. ఆడపిల్ల అయితే నేనే హీరోయిన్ అని, మగపిల్ల అయితే నేనే హీరోయిన్ అని, ఫైట్ సీన్స్ కానీ అట్లా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు తెలియని ఒక ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. హై డోపమిన్ లెవెల్ వచ్చి నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు ఒక లవ్ సీన్ చూసారు, వాడికి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమనుకుంటారు, నిజంగా లవ్ చేయాలేమో అమ్మాయి అబ్బాయి అని అంటే. అలా లేనిపోని ఫాల్స్ అసంప్షన్స్ క్రియేట్ అయ్యి పిల్లలు కొంచెం వింతగా, వెర్రిగా, లేదంటే పేరెంట్స్తో గొడవ పడేంతగా రకరకాలుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో ఫ్రీ కంటెంట్ని మనము కంట్రోల్ చేయడం అనేది, పేరెంట్స్ కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం పాత కాలంలోకి వెళ్ళి చూస్తే 90sలో పిల్లలకి జలసాల కంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ నేర్పించేవాళ్ళు. ఓన్లీ నార్మల్ గేమ్స్, కబడ్డీ, క్రికెట్ లేదంటే అట్లా ఆడుకునే వాళ్ళు. ఇంట్లో ఉన్న పరిస్థితులు పిల్లల మైండ్లో తిరిగి ఇప్పుడు ఏం తిరుగుతున్నాయి, వెబ్ సిరీస్లు, వీడియో గేమ్స్ తిరుగుతున్నాయి. పాతకాలంలో ఎట్లా మా నాన్న అమ్మ చాలా కష్టపడుతున్నారు, ఫీజులు కడుతున్నారు అనేది 7th 6th క్లాస్ పిల్లోడికి కూడా బాధ్యతలు తెలిసేవి. ఇప్పుడెలా అలా కాదు, నాకు ఈ ఫ్యాన్సీ థింగ్స్ కావాలి, ఈ వెబ్ సిరీస్ కావాలి, ఈ మూవీకి వెళ్ళాలి, ఈ సటన్ ప్లేస్కి వెళ్ళాలి. డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అని అంటే టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యింది అండ్ పేరెంటింగ్లో కూడా మార్పులు అనేవి. ఎవ్రీ పేరెంట్ ఇస్ బిజీ. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారనుకోండి, వీఆర్ ఆల్సో బిజీ ఇన్ ద ఆర్ ప్రొఫెషన్స్. కానీ అగైన్ మనం టైం స్పెండ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే బయటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించడం కంటే యాజ్ ఎ పేరెంట్గా రియాలిటీని పిల్లలకి చూపిస్తే, చైనాలో దే ఆర్ ప్లేయింగ్ ద వీడియో ఆఫ్ పేరెంట్స్, లేబర్గా పనిచేసే పేరెంట్స్ ఉంటారు కదా, రికార్డింగ్ తీసుకొచ్చి క్లాస్ రూమ్లో ప్లే చేస్తున్నారు. ఆ క్లాస్ రూమ్లో చూసిన పిల్లలు 100 మంది పిల్లలు దే ఆర్ క్రయింగ్. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు, చైనాలో చాలా లేబరిజం ఉంటుంది ఇండియాలో కంటే. ఇటుకలు 8 గంటలు స్ట్రైట్ అవే 10 ఫ్లోర్లు ఎక్కి ఇటుకలు ఎండలో మోయడము, పెద్ద పెద్ద బస్తాలు మోయడం, వాళ్ళ పేరెంట్స్ని రికగ్నైజ్ చేసి పిల్లలు ఏడవడము.
అలాంటి బాధ్యతలు మనం చూపిస్తున్నామంటే లేదు, ఈజీగా మనీ వస్తుంది మా ఇక్కడ parents మనకి కి. ఎలా ఉంటదంటే మన గురించి ఏమన్నా మన పిల్లలకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని చెప్పేసేసి ఎందుకు మేము కూడా మా పాప ముందు అసలు మా ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి అసలు మాట్లాడుకోము. కానీ నాకు ఇప్పుడు మీలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే దే నీడ్ టు నో. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి డిప్రెషన్, స్ట్రెస్ ఇవ్వాలని కాదు, కానీ బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు మేము వాటిని హ్యాండిల్ చేస్తున్నాం, బట్ మీరు హ్యాండిల్ చేసే రోజు కూడా వస్తుంది అని ఇప్పటి నుంచి నేర్పేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ కరికులం చూసుకుంటే ఫైనాన్షియల్ లిటరసీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ఎస్ఎస్సి, సిబిఎస్ఈలో ఉండకపోవచ్చు కానీ. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇండియా గురించే మాట్లాడదాం, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడదాము. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేది ఫ్రీ అయిపోయింది అండ్ పిల్లలు అది లేకుండా అన్నం కూడా తినట్లేదు. 3 years old, 4 years old కార్టూన్స్ చూస్తున్నారంటే లేదు, జస్ట్ మైండ్లెస్ స్క్రోలింగ్. ఏమొస్తే అది చూస్తున్నారు అండ్ ఆ వర్డ్స్ని వాళ్ళు నేర్చుకొని బయట రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో దాన్ని మనము, అప్పట్లో టీవీ ఒకటి మాత్రమే ఉండేది, అది కూడా కరెంట్ ఉన్నప్పుడు, డిష్ కనెక్షన్ ఉన్నప్పుడు, అలా సర్టెన్ లిమిట్స్ ఉండేవి కాబట్టి ఒక 1 hour చూసేవాళ్ళు, తర్వాత రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం 1 hour రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. 1 hour 30 minutes పేరెంట్స్తో ఉంటున్నాము, కానీ 24 గంటలు ఫోన్, నెట్ ఫ్రీ వచ్చినప్పటి నుంచి. సో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే పిల్లలకి ఈ ఫ్రీ అడల్ట్ కంటెంట్ అనేది ఫ్రీగా రావడము. సెకండ్ థింగ్, పేరెంట్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. పేరెంట్స్కి టైం లేదు, పిల్లలు ఒకవేళ పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పినా వినడానికి రెడీగా లేదు, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్కి వాళ్ళు చేరిపోయారు కాబట్టి. చాలా పిల్లలు మేబీ కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ చేతుల నుంచి జారిపోయారనే అనిపిస్తుంది. సీరియస్లీ. సో వాళ్ళకి మన బాధ్యతలు నేర్పించడం వల్ల కొంచెమైనా రియలైజేషన్ వస్తుంది. ఓకే, మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు. నేను ఒక పేరెంట్గా అయితే ఇప్పుడు రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ డాటర్ ఉన్నారు, ఒక్క రోజుకి రోల్స్ స్వాప్ చేసి చూడండి ఎట్లా ఉంటది. అమ్మో భయంకరంగా అనిపిస్తుంది. ఓకే, అలాంటి అంటే వాళ్ళకి ఒక ఇమాజినరీ వరల్డ్ లో వాళ్ళకి అలా బాధ్యతలు చెప్తే నేను రేపు పేరెంట్ అవుతా కదా. సో అంటే బిలో 5th class ఉన్న పిల్లలకి ఏమైనా అర్థం కావు, కానీ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇవన్నీ చెప్పాలి. మన స్టేటస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, మన ఫ్యామిలీ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తే 7th above ఉన్న పిల్లలు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళకి రియలైజేషన్ వస్తాయి. సో ఈ చిన్న పిల్లలకి మనం ఏం చేయాలంటే 5th below, కిండర్ గార్డెన్ ఉన్న పిల్లలకి వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా ఎంగేజ్ చేయాలి. దెన్ ఫోన్. అసలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి? జస్ట్ అన్నం తినట్లేదని అంటే చేతిలో ఫోన్ పెట్టడము, అన్నం తినిపించడము, పడుకోవట్లేదంటే ఫోన్ ఇవ్వడం. అది కాకుండా పిల్లలు దే ఎంజాయ్ డూయింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రాయింగ్స్, లేదంటే రకరకాలుగా ఉంటాయి. సో అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఏమున్నాయని, మనకే తెలీదు. తెలుసుకుని అలాంటి వాళ్ళని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఫోన్ దగ్గరికి రారు పిల్లలు. 80% అబౌవ్ ఇట్ ఈస్ ప్రూవెన్. ఫోన్ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే పిల్లలకి ఫోన్ కంటే ప్లెజర్ ఏముంది అది చూపించాలి. ఇప్పుడు నాకు ఒకటే ప్లెజర్ అని నేను అనుకున్నప్పుడు నేను దాని నుంచి బయటికి రాను. దానికంటే కూడా నాకు ఎక్కువ ప్లెజర్ ఇచ్చే దొరికిందంటే డెఫినెట్గా దీన్ని వదిలేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఇంకో మంచి జాబ్ ఉంది, ఎక్కువ హై ప్యాకేజ్తో, హై శాలరీస్తో, కంఫర్ట్, ఈ జాబ్ వదిలేస్తామా లేదా? డెఫినెట్గా అది మైండ్ సెట్. సో పిల్లలకి కూడా అది అప్లికేబుల్ అవుతుంది. సో పేరెంటింగ్లో మనం మార్పులు తెచ్చుకోవాలి. ఈ ఫ్రీ వస్తున్న కంటెంట్ని కంట్రోల్ చేయగలిగితే కొంత శాతం పిల్లల్ని మనము ఆ టాక్సిసిటీస్ నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. రైట్. చాలా మంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఇది, బయటకు తీసుకురాగలమా, ఒకవేళ మనం చెప్పినా కానీ వీళ్ళకి అర్థమవుతుందా లేదా అని. నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను అనమాట, ఈ ఫినాన్షియల్ స్టేటస్ గురించి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, వాళ్ళలో కొన్ని కాంప్రమైజెస్ ఇప్పటి నుంచే బిగిన్ అవుతాయి అని చెప్పి. కానీ ఇది అవసరం కదా మ్యామ్. అంటే మనం ఏం చెప్పకుండా పెంచితే రేపు పొద్దున వాళ్ళు కూడా ఒక పేరెంట్ అయిన తర్వాత ఇలాంటివి చేస్తే, మా మదర్ వాళ్ళకి అప్పట్లో మా అమ్మ నాన్న ఇలాంటివి ఏం ఫేస్ చేయలేదు, ఇప్పుడు మేము చేస్తున్నామన్న డిప్రెషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, పిల్లలకి చెప్పడం అనేది 100%. అందుకే పేరెంటింగ్లో న్యూ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్గా రావాలి. ఇప్పుడు మోడర్న్ పేరెంటింగ్లో ఇప్పుడు చాలా మంది చూస్తే అసలు ఎవరు పెళ్ళిళ్ళకి రెడీగా లేరు. ఎందుకు? వాళ్ళు ప్యాంపర్ చేసి పెంచారు, బాధ్యత లేకుండా పెంచారు. ఏమన్నా అంటే మేము సెటిల్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటాము, మాకు ఇంత మనీ ఉంటే పెళ్ళిళ్ళు, అంటే రకరకాల పర్స్పెక్టివ్స్ వస్తున్నాయి. కాబట్టి పిల్లలకి ఇంట్లో ఉన్న బాధ్యతలు నేర్పించడం 100%. మీరు ఎంత పెద్ద బిలియనియర్స్ని తీసుకోండి, వాళ్ళకి స్కూలింగ్ నుంచి వాళ్ళ పాలసీస్ ఏంటి, వాళ్ళకు ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి నేర్పిస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి. సో మన పిల్లలకి కూడా మనము
వాళ్ళకి డిప్రెషన్ క్రియేట్ చేయొద్దు, కానీ మీ బాధ్యత ఇది, నేను ఇంత బాధ్యత తీసుకుంటున్నాను, ఒక టైం వస్తుంది మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఇప్పటి నుంచే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, అంటే వాళ్ళ చైల్డ్హుడ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ప్లస్ బాధ్యతని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.